దేవునికి స్తోత్రం. చేరవచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమే అన్నాం. హల్లెలూయా. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే, ఓ విశ్వాసి, ఇంకా నీలో అవిశ్వాసమే పనిచేస్తుందా? ఓ విశ్వాసి, ఇంకా నీలో అవిశ్వాసమే కనబడుతుందా? హల్లెలూయా. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. విశ్వాసికి ఉండాల్సిందేంది? విశ్వాసికి ఉండాల్సింది విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసి అని పేరు మాత్రమే కాకుండా విశ్వాసికి ఉండాల్సిన విశ్వాసం కూడా విశ్వాసిలో ఉండాలి. హల్లెలూయా. అందుకే ఓ విశ్వాసి, ఇంకా నీలో అవిశ్వాసమే కనబడుతుందా? అవిశ్వాసం అంటే విశ్వాసం లేకపోవడం. విశ్వాసానికి వ్యతిరేక పదమే అవిశ్వాసం. హల్లెలూయా. నమ్మకం, అపనమ్మకం. విశ్వాసం, అవిశ్వాసం వ్యతిరేక పదం. సో కాబట్టి విశ్వాసిలో విశ్వాసం ఉండాలి. విశ్వాసులు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం ఉంది అంటే విశ్వాసం లేదు అని అర్థం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనలో విశ్వాసం లేకపోతే దేవుడు అన్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమంట. ఎబ్రీ పత్రికలో ఈ మాట ఉంటుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. యాకోబు ఏమన్నాడంటే, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియో, ఆయన కార్యము చేస్తాడనియో నమ్మవలెను కదా. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని, దేవుడు కార్యం చేస్తాడని నమ్మాలి. హల్లెలూయా. అదే విశ్వాసము. దేవునికి మహిమ కలుగునుగా. అదే విశ్వాసం. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, దేవుడు ఉన్నాడు అని నమ్ముతారో, ఆయన కార్యం చేస్తాడని నమ్ముతాడో, వాళ్ళే విశ్వాసులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నేను కూడా విశ్వాసనే. ఎందుకంటే నేను కూడా చర్చికి పోతున్నాను కాబట్టి. అంతేకాదు, చర్చికి పోతే విశ్వాసి అయిపోరు. విశ్వాసి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసి అంటే చెప్పండి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే విశ్వాసి కాదు. డిసైడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం విశ్వాసంలో దిగజారిపోతామో, అవిశ్వాసిగా మారిపోతామో, మన యొక్క మనోనేత్రాలు ముయ్యబడతాయంట. మనం విశ్వాసాన్ని విడిచిపెట్టినప్పుడు, అవిశ్వాసిగా మారిపోయినప్పుడు మనోనేత్రాలు ముయ్యబడతాయంట. మనోనేత్రాలు అంటే మనసులో ఉండే కన్నులు. మనసులో ఉండే కన్నులు మనోనేత్రం. మనోనేత్రం. చూడండి, ఆ మాట చదువుకొని మన ముందు కదా. 2 కొరింథీ 4:4. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము
ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం గమనిస్తే రాయబడిన మాట ఏంటంటే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త. సువార్త అంటే దేవుని మాట, దేవుని వాక్యం. సువార్త, శుభవార్త, మంచి వార్త. ఏంది మంచి వార్త? దేవుని వాక్యమే. ఈ దేవుని వాక్యము కనబడనీయకుండా, వినబడనీయకుండా అవిశ్వాసులుగా మారిపోయినటువంటి, అవిశ్వాసులైపోయినటువంటి వారికి, దేవుణ్ణి ఎరగని వారికి ఈ యుగ సంబంధమైన దేవత అంట గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఏ తనం? గుడ్డితనం. గుడ్డితనం. గుడ్డితనం అంటే చూపు లేకపోవడం. ఒక మనిషికి 4 నేత్రాలు ఉంటాయి. 2 శారీరకమైన నేత్రాలు, 2 మనసులో ఉండే నేత్రాలు. వీటినే మనోనేత్రాలు అంటాం. హల్లెలూయా. ఈ మనోనేత్రాల్ని మూసేసే పరిస్థితి వస్తుందంట. ఎప్పుడంటే అవిశ్వాసులైనప్పుడు. ఒక విశ్వాసి అవిశ్వాసి అయిపోతే ఆ అవిశ్వాసికి వాక్యము కనబడదు, ఆ అవిశ్వాసికి వాక్యము వినబడదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రాలకు గురుటితనం కలిగజేస్తుంది. సువార్త వినబడనీయకుండా, సువార్త ప్రకటించేటప్పుడు దేవుణ్ణి ఎరగని వారికి ఆ సువార్త వినబడనీయకుండా వారి మనోనేత్రాలకి ఏం కలుగుతుంది? గురుటితనం. గురుటితనం కలుగుతుంది. వారి మనోనేత్రాలు మూయబడుతున్నాయి. హల్లెలూయా. చెప్పండి, ఎంతమందికి మనోనేత్రాలు ఉన్నాయి ఇక్కడ? చెప్పండి, మనోనేత్రాలు ఎంతమందికి ఉన్నాయి? లేవా? మనోనేత్రాలు లేవా? హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మనోనేత్రాలు ఉన్నాయి. అయితే మన మనోనేత్రాలతో మనం ఇక్కడుండి ఎక్కడైనా చూడొచ్చు. అయ్యే మనోనేత్రాలు అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నా మన ఇంట్లో మనం చూడొచ్చు. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడుంది, స్టవ్ ఎక్కడుంది, ఏడు నుంచి మనం చూడొచ్చా, చూడలేమా? అయ్యే మనోనేత్రాలు. మనోనేత్రాలు అంటే అయ్యి నేను ఏడ పెట్టానంటే చూపుకున్నారు కొంతమంది. నేను అవి తెచ్చుకున్నానా లేదా, అసలు అవి ఉన్నాయా లేదా అని ఇప్పుడు చదువుకుంటున్నా. కాదు, నేను ముందుగా చెప్పి ప్రతి మనిషికి 4 నేత్రాలు ఉంటాయి. 2 శారీరకమైనవి, 2 మనసుకు సంబంధించినవి. ఈ మనసుకు సంబంధించినటువంటి నేత్రాలే మనోనేత్రాలు. వీటి ద్వారా మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఏ ప్రదేశాన్నైనా మనం చూడొచ్చు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు, దేవునికి ఘనత కలుగు. ఒక వస్తువు ఎక్కడ పెట్టాం మరి మర్చిపోతే ఒకవేళ ఒక్క 2-3 సెకండ్లు మనం అలా ఈ నేత్రాలు మూసుకొని ఈ శారీరకమైన కళ్ళు మూసేసి ఆ మనోనేత్రాలను ఓపెన్ చేస్తే ఆ వస్తువు ఎక్కడుందో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఏదంటే మన చేతితో పెట్టింది, ఎవరో పెట్టింది కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మనము ఉదాహరణకి అరే నా ఫోన్ ఎక్కడో పెట్టేసానే అనుకున్నాం అనుకోండి. ఎక్కడ పెట్టాను? ఓ ఫలానా దగ్గర పెట్టారు కదా, వెళ్ళి మనం ఏం చేస్తాం, దాన్ని తెచ్చుకోండి. ఎప్పుడో ఒక వస్తువు పెట్టేస్తుంటాం, దాన్ని ఎక్కడ పెట్టాం మర్చిపోయి ఉంటాం. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ వస్తువు మనకు గుర్తు వస్తుంది, కానీ అది ఎక్కడుందో తెలియదు. అప్పుడు ఓపెన్ చేస్తాము మన మనోనేత్రాలు. హల్లెలూయా. ఆ వస్తువు ఈ నేత్రాలతో ఎంత ఎత్తినా కనబడదు. ఒక్క 10 సెకండ్లు ఈ నేత్రాలు కానీ మనం మూసి మనోనేత్రాలు ఓపెన్ చేసామంటే ఆ వస్తువు ఎక్కడుందో, ఎప్పుడు పెట్టామో అంతా కూడా మనకు క్లియర్గా కనబడుతుంది.
ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి ఉన్నాయి మనోనేత్రాలు? చెయ్యొద్దండి. మనోనేత్రాలు ఉన్న వాళ్ళు చెయ్యొద్దండి. మనోనేత్రాలు ఉన్న వాళ్ళు దయచేసి మీ చెయ్యి ఎత్తండి. మీ చెయ్యి బాగా ఎత్తి చూపించండి. ఎట్లా అర్థమవుతుందా? తెలియగా చెప్తున్నాను. మనోనేత్రాలు ఉన్న వాళ్ళు మీ చెయ్యి ఎత్తి చూపించండి. ఎట్లాగా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. సంతోషమ్మ, రాజమ్మ వాళ్ళిద్దరు తెచ్చుకోవాలా అంటే మీరు వినలేదని అర్థం. నేను ఇప్పుడు దాకా చెప్పింది వినలేదని అర్థం. మనోనేత్రాలు అంటే మనసుతో చూసేటివి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేనితో చూసేటివి? మనసుతో చూసేటివి. అది మనకు చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు కూడా మనోనేత్రాలు ఉన్నాయి అని మనం గ్రహించవచ్చు. అయితే ఈ మనోనేత్రాల్ని ఈ లోకానికి సంబంధించిన వాటిని చూడటానికి మనం ఉపయోగిస్తున్నాము. హల్లెలూయా. దేవునికి సంబంధించిన వాటిని చూడటానికి ఉపయోగించలేకపోతున్నాము అంటే కారణం ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గురుడితనం కలిగజేస్తుందని మనం అర్థం చేస్తాం. హల్లెలూయా. ఇది క్లియర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాటని మరొకసారి చదువుదాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఎప్పుడైతే సువార్త అంటే దేవుని వాక్యం ప్రకాశమానంగా విడుదలవుతుందో ఆ ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు కురుడితనం కలిగజేసేసింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత భయానకమైన పరిస్థితి అంటే దీన్ని మనం ఊరికే చెప్పుకుంటే కదా, ఆలోచన చేయాలా? ఆలోచన. దేవుని సువర్తమానానికి సంబంధించినటువంటి హల్లెలూయా ఆ మహిమ వారికి కనబడకుండా అంటే దేవుని కార్యాలని చూడనీయకుండా గుడ్డితనము కలుగు చేసేసాడు వాడు సాతాను, దుష్టుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చూడండి దేవుని వాక్యం ఎంత అద్భుతమైందో ఎంత గొప్పదో మనందరిది. దేవుని వాక్యం గాన మనలోకి వస్తే దాన్ని మనం చూడగలిగితే, ఆ వాక్యాన్ని కానీ మనం గాన వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే, హల్లెలూయా, దేవుని కార్యాలు ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతాయి అంతే. సో అసలు ఆ వాక్యానికి ఉన్న మహిమనే చూడనీయకుండా, ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగుని చూడనీయకుండా వాడు ఏం చేశాడంటే మనోనేత్రాలకి, ఎవరి మనోనేత్రాలు కంట? అవిశ్వాసులు. ఎవరంట? అవిశ్వాసులు. అంటే విశ్వాసము లేనివారు. విశ్వాసం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. విశ్వాసము లేనివారు. ఎవరైతే విశ్వాసం లేనివారిగా ఉన్నారో వారి మనోనేత్రాలు మూయబడతాయి. లేదు నా మనోనేత్రాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే నేను ఇప్పుడే మా ఇంటికాడ ఏం జరుగుతుందో నేను చూడగలుగుతున్నా, ఇప్పుడే మా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో నేను చూడగలుగుతున్నా. అది లోక సంబంధమైన వాటిని చూడడానికి మాత్రమే తెరవబడుతున్నాయి. దేవుని సంబంధమైన వాటిని చూడడానికి మూయబడుతున్నాయి. కారణం అవిశ్వాసం. ఏంటంట? అవిశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనలో అవిశ్వాసంగా వచ్చిందంటే మొదట జరిగే ఆ భయానకమైన కార్యం ఏదంటే మన మనోనేత్రాలు మూయబడతాయి. మన మనోనేత్రాలు మూయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనం అవిశ్వాసము కాకుండా జాగ్రత్త పడాలా. ఏం కాకుండా? అవిశ్వాసులం కాకుండా విశ్వాసాన్ని పదే పదే మనం ప్రాక్టీస్ చేయాలా. దేన్ని? విశ్వాసాన్ని.
దేవునికి మహిమ కలుగుతుంది. విశ్వాసాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తామంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తామంటే, మనం మాట్లాడే ప్రతి మాట విశ్వాస సంబంధమైన మాట ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. విశ్వాసంతో మాట్లాడుతూ ఉండాలి. విశ్వాసంతో మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసంతో మాట్లాడుతూ ఉండాలి. అది ఏమైనా కానీ. డాక్టర్లు చెప్పారు ఇది ఇక జరగదు అని. డాక్టర్లు ఏం చెప్పారు? ఇది ఇక జరగదు అని చెప్పారు. మన విశ్వాసంతో ఏం చెప్పాలా? జరుగుతుంది. హల్లెలూయా. అది నా దేవుని వల్ల, చెప్పండి, అది నా దేవుని వల్ల అవుతుంది, జరుగుతుంది, జరుగుతుంది. అది నా దేవుని వల్ల అవుతుంది. అది నా దేవునికి సాధ్యము. అది నా దేవుడు చేయగలడు. ఇదే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి విశ్వాసాన్ని మనం కనపరుస్తూ, విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం అవిశ్వాసులు అవడానికి అవకాశమే ఉండదు. అవిశ్వాసులు అయ్యామా చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అవిశ్వాసులుగా మారకూడదు. అయితే వాక్యం ఇలా చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహముతో పొందిక ఏమి పొందిక. హల్లెలూయా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారికి దేవుడినైందును, వారు నా ప్రజల ఎదురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఎందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఎదురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవిశ్వాసం మనలోకి రాకూడదు అని మనం చెప్పుకుంటా ఉన్నాం. అవిశ్వాసులంగా మనం మారకూడదు అని చెప్పుకుంటాం. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట మనం గమనిస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అంటే ఏమి స్నేహము. ఇక్కడ చూడండి, అవిశ్వాసి విశ్వాసి, అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు అన్నాడు. నీతిని దుర్నీతితో స్నేహం చేయద్దు అన్నాడు. వెలుగుని చీకటితో ఏమి పొత్తు అంటే సంబంధం ఉండకూడదు అన్నాడు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? క్రీస్తు అంటే దేవుడు, బెలియాలంటే సాతాను, దెయ్యం, అంతే. హల్లెలూయా. దేవునికి దెయ్యానికి ఏమి సంబంధము? చివరికి ఏమన్నాడు? అవిశ్వాసికి విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడివి?
దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి దుర్నీతి, వెలుగు చీకటి, క్రీస్తు బెలియాలు, విశ్వాసి అవిశ్వాసి, దేవుని ఆలయము విగ్రహం. వీటితో వీటికి సంబంధం లేదు అని, వీటితో వీటికి సంబంధం. మొట్టమొదటి ఏమన్నాడు? మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. అవిశ్వాసులు అంటే విశ్వాసములో దిగజారిపోయిన వారు ఒక గుంపు అయితే, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి నమ్మని వారు ఒక గుంపు. మరి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే అసలు అవిశ్వాసంతో జోడిగా ఉండొద్దు అంట. హల్లెలూయా అని చెప్పి అప్పుడు మళ్ళీ ఇది తీసుకొని వచ్చాడు. నీతి దుర్నీతి, వెలుగు చీకటి, విశ్వాసి అవిశ్వాసి, క్రీస్తు బెలియాలు, చివరగా ఆలయము విగ్రహం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు అంటే అవిశ్వాసులతో స్నేహము చేయొద్దు అని అర్థం మామూలుగా అయితే. హల్లెలూయా, కానీ దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా? అవిశ్వాసులతో ఉండొద్దని దేవుడు చెప్పాడు కాబట్టి ఈరోజు మనం చర్చి నుంచి ఇంటికెళ్తానే ఎవరైతే దేవుణ్ణి ఎరగని వారు ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా అయ్యా మీకు మాకేం సంబంధము లేదు, ఎందుకంటే మా దేవుడు చెప్పాడు మీతో పలకద్దు అన్నాడు అని చెప్దామా? హల్లెలూయా, చెప్దామా? అలా చెబితే దేవుని మాటలు వారికి ఎవరు చెప్తారు? వాళ్ళకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో నుంచి ప్రత్యేకముగా మీరు బయటికి రండి అన్న. అంటే అర్థమైంది తెలుసా? వారిలో నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. లాస్ట్ మాట చదువమ్మ. అదిగా నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిని అయిందును, వారు నా ప్రజలు అయిందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మధ్యలో నుంచి బయలు వెళ్ళి అంటే వారి అలవాట్లలో నుంచి, వారి శాస్త్రాల్లో నుంచి, వారి సంప్రదాయాల్లో నుంచి, వారు చేసే పనుల్లో నుంచి దూరం అవ్వండి. వారికి దూరం అవ్వకండి. హల్లెలూయా, వారితో స్నేహపూర్వకంగానే ఉండండి, వారితో స్నేహభావంగానే ఉండండి, కానీ వారి అలవాట్లను అలవాటు చేసుకోవద్దు, వారి శాస్త్రాలు అనుసరించొద్దు, వాళ్ళు చేసే పనులు చేయొద్దు. ఇది దేవుని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వారిలో నుంచి ప్రత్యేకించబడాలి, వారితోనే ఉండాలి. వారిలో నుంచి ప్రత్యేకించబడమన్నాడు కాబట్టి నేను దూరంగా ఇల్లు వేసుకుంటానంటే నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు కదా, ఎడబాటుగా ఉన్నావు అన్నాను. ప్రత్యేకంగా ఉన్నావని ఎప్పుడు తెలుస్తుంది? వారిలో ఉంటూనే వారి శాస్త్రాన్ని విసర్జించినప్పుడు. అవునా కదా? హల్లెలూయా, వారితో స్నేహం చేయాలి, కానీ వారు చేసే పనులు చేయకూడదు. వారితో స్నేహంగానే ఉండాలి, కానీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వారు చేయమన్నట్టు మనం చేయకూడదు, వారు చేయమన్నట్టు మనం చేయకూడదు. అది ప్రత్యేకించబడ్డం అంటే. మా దేవుడు చెప్పాడు నీతో పలకద్దు అన్నాడు, పో నీకు నాకు కచ్చి అనకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమపూర్వకంగానే స్నేహభావంతో వారితో కలిసి మెలిసి ఉండాలి, కానీ వారి శాస్త్రాలు మాత్రం చేయకూడదు, వారిని అనుసరించకూడదు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకించబడాలి, వారితోనే ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, క్రైస్తవులు రాఖీ కట్టుకోవచ్చా? క్రైస్తవులు చెప్పండి, రాఖీ కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు, కట్టుకోవద్దా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. రాఖీ అనేది ఒక అన్న చెల్లుడికి సంబంధించిన బంధము కాబట్టి ఇది ఎవరైనా చేయొచ్చు అని చెప్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కానీ దానికి అదే కదా, నీతికి దుర్నీతితో ఏమి సంబంధము? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? ఆలయమునకు విగ్రహముతో ఏది పొందిక? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దాంట్లో ఉన్నటువంటి అర్థం ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈరోజు చాలా మంది క్రైస్తవుల పిల్లలు కూడా రాఖీలు వాళ్ళ చెల్లెల దగ్గర అన్నం కట్టించడం, పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి కొంతమంది కట్టుకోవడం, ఇలా కట్టుకోవడం చేస్తారు. ఇది చేయకూడదు మనం. ఎందుకంటే అదే వారిలో నుండి మనం ఏం చేయబడాలంట? ప్రత్యేకించబడాలా, వేరు చేయబడాలా. అంటే దూరంగా వచ్చి మన కాదు, అక్కడ అర్థం వారితోనే ఉండాలా, వారి అలవాట్లు మనలోకి రాకూడదు. అది ప్రత్యేకించబడిన జీవితం. అంటే మనం దూరంగా పోయి ఇల్లు కట్టుకుంటే అది ఎడబాటు. దూరంగా వెళ్ళామని కాదు, ప్రత్యేకించబడ్డామని కాదు. కలిసి ఉండాలా, వారితోనే ఉండాలా, వారు చేసే శాస్త్రాలు మనం చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చాలా మంది ఈ రోజుకి క్రైస్తవులుగా ఉండి వారు రాఖీలు కట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. క్రైస్తవుల సహోదరులు వాళ్ళ సహోదరులకి రాఖీలు కట్టడం కూడా చాలా బాధాకరం. అది మనకు సంబంధించినది చెప్పండి, హల్లెలూయా కాదు. దానికి పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. వాస్తవానికైతే దానికి పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే రాఖీ గురించినటువంటి విషయం ఏందని కొడితే వస్తాయి ఫోన్లో. అదేంది అసలు ఏందనేసి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఒకనొక దాదాపు 4 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మన సంఘంలో ఒక సహోదరుడు ఒక బ్రదర్ని అతను రాగి కట్టుకొని వచ్చాడు, చర్చికి వచ్చాడు. అతనికి తెలియదు దాని గురించి. నేను అడిగాను, అన్న మనం రాగి కట్టుకోకూడదన్నా, ఇది విషయం అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి అతను ఈ సంవత్సరం కట్టుకుంటే రాగి తిరిగి మళ్ళా రాగి పండుగ వచ్చేదాకా అది అట్టే ఉంటుందంట. కారణం ఏం చెప్పండి? హల్లెలూయా. కారణం ఏంది? వాళ్ళ చెల్లెళ్ళ మీద ఉన్న ప్రేమ అంతే. నేను ఎప్పుడైతే అన్నకి ఆ మాట చెప్పానో, అన్న మనం రాఖీ కట్టుకోవడం, అవునా జాషువా నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజుకి తను మరలాది చెప్పండి కట్టుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనైతే చూడలా. నేను చెప్తున్నాను కదా, నేనైతే చూడలా. మన సంఘానికి సంబంధించిన వ్యక్తే, మన సంఘస్థుడే. నిజంగా హల్లెలూయా, అద్భుతమైనటువంటి విషయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఎవరో తెలవాలా? దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. వదిలే, ఆయన అసలు ఇష్టపడడు అలా చెప్పించుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిజంగా ఇది పరిస్థితి. కాబట్టి అన్య సాంప్రదాయాలు, అవిశ్వాసుల యొక్క అలవాట్లు మనలేక రాకూడదు, వాటిని మనం చేయకూడదు. అది దేవుడు చెప్తుండేది. అంతేగాని వారితో గొడవ పెట్టేసుకోండి, వారితో స్నేహం చేయబాకండి కాదు. ఇంకా పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? అసలు పౌలు గారు చెప్పే మాట కానీ మనం వింటే అస్సలు ఆశ్చర్యపోతాం. అంతే. దేవునికి మహిమ కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
చూద్దాం. 1 కొరింథీ 7వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదువుకుందాం. 1 కొరింథీ 7వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరుడికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయు ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదంటే విడిచిపెట్టకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయడానికి ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని విడిచిపెట్టకూడదు. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏ సహోదరునికైనా అంటే ఏ పురుషునికైనా అవిశ్వాసి అయిన భార్య ఉండి అంటే ముందు వచ్చిన మనం ఏం చెప్పుకున్నాం? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అని ప్రభు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే వారి శాస్త్రాలు మనం చేయకూడదు, వారి అలవాట్లు మనం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, బాగా మంచి ఉదాహరణ చెప్పాలంటే మన ఫ్రెండ్స్ అందరూ తాగుబోతులు అనుకోండి. జెంట్స్ గురించి చెప్తున్నా. మన ఫ్రెండ్స్ అందరూ తాగుబోతులు అనుకోండి. మనం వారితో ఉంటూనే వారితో కలిసి తాగకుండా వారిని మనలాగా మార్చుకోగలగాల. అది హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన ఫ్రెండ్స్ అందరూ ఎవరో స్త్రీలు అనుకోండి, మన ఫ్రెండ్స్ అందరూ సరైన వాళ్ళు కాదు, మంచి వాళ్ళు కాదు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, నిద్ర లేస్తే బూతు మాటలు మాట్లాడేవాళ్ళు, ఆ దొంగతనాలు చేసేవాళ్ళు అనుకోండి. వారితో ఉంటూనే వారిని మనలోకి మార్చుకోవాలి, కానీ వారి అలవాట్లు మనము చేసుకోకూడదు. అది అన్నమాట ముందు చెప్పబడిన వాక్యం. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, ప్రభు కాదు, నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక సహోదరునికి, ఒక పురుషునికి అవిశ్వాసి అయిన భార్య ఉంటే కానీ అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే ఆమెని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఒక స్త్రీకి అవిశ్వాసి అయిన భర్త ఉంటే ఆయన కానీ ఆమెతో కాపురం చేయడానికి ఇష్టపడితే ఆమెను విడిచిపెట్టకూడదు. వారు కాపురం చేస్తూనే ఒకరితో ఒకరు కలిసి జీవిస్తూనే విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తని పరిశుద్ధపరచాలంట. హల్లెలూయా. విశ్వాసి అయిన భర్త అవిశ్వాసురాలైన భార్యని పరిశుద్ధపరచాలి. ఎలాగంటే వాళ్ళ ప్రవర్తన ద్వారా. ఎలాగంట? వాళ్ళ ప్రవర్తన ద్వారా. పోయిన వారం వాక్యం ఎంతమంది? పోయిన వారం వాక్యం ఎంతమంది? ఓ క్రైస్తవుడా, ఎలా ఉంది నీ ప్రవర్తన? హల్లెలూయా. మన ప్రవర్తన ఎక్కడున్నా మన ప్రవర్తన ఒకేలా ఉండాలి. అప్పుడు విశ్వాసి అయిన భర్తకి అవిశ్వాసి అయిన భార్య ఉందనుకోండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సహజంగా ఇది రేరు, అంటే తక్కువ. ఇలాగా విశ్వాసి అయిన భర్తకి అవిశ్వాసురాలైన భార్య అంటే ఇది మనం ఎట్లా అర్థం చేసుకున్నామంటే, చర్చికి వచ్చే ప్రతి ఒక్కరూ విశ్వాసం అయిపోరు. అది గుర్తుపెట్టుకోవాలి. చర్చికి వచ్చే ప్రతి ఒక్కరూ విశ్వాసాలు అయిపోరు. అదే కదా, ఎవరు దేవుని నమ్ముతారో వాళ్ళు విశ్వాసులు అంతే. హల్లెలూయా. ఎవరు దేవుని నమ్ముతారో వాళ్ళు విశ్వాసులు. దేవుని నమ్మని వారంతా విశ్వాసులు అయిపోరు. హల్లెలూయా. ఒక అవిశ్వాసి అయిన భార్యకు విశ్వాసి అయిన భర్త ఉన్నాడు. ఇప్పుడు అవిశ్వాసి అయిన భార్య ఈ విశ్వాసి అయిన భర్తకి
ఆయన చేయాలనుకున్న ప్రతి పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటది. హల్లెలూయా. ఆయన చేయాలనుకున్న ప్రతి పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటది. అవునా కదా? ఆయనేమో ప్రార్థనకు రెడీ అవుతుంటాడు, ఆమె అంటది ప్రార్థనకు వద్దు అంటది. ఆయనేమో ఖచ్చితంగా ప్రార్థన కావాలంటాడు, ఆమె అంటది నేను రాను అంటది, నువ్వు పోయినా నేను రాను అంటది. ఇలాంటి ఆటంకాలు కలదు. నాకే అడ్డా అని చెప్తావా, రానంటావా అని చెప్పి చుట్టుపట్టుకొని రెండు పీకితే ఇద్దరికి తేడా ఉండదు. ఆ విశ్వాస అయిన భర్త ఏం చేయాలంటే అవిశ్వాస అయిన భార్య ఏ రకంగా తన వైపు తిరుగుతుందో అలా మలుసుకోవాలా, తన విశ్వాసాన్ని కనపరచాలా. దేవుని కూర్చున్నటువంటి వాక్యాల్ని తన భార్య దగ్గర పదే పదే మాట్లాడాలా. ఇది జరగాల. ఒక అవిశ్వాసి అయిన భార్యకి ఇప్పుడు దాకా అవిశ్వాసి అయిన భర్తకి విశ్వాస అయిన భార్య ఉందనుకోండి. ఇప్పుడు విశ్వాస ఎవరు? స్త్రీ. అవిశ్వాస ఎవరు? భర్త. ఎక్కడైతే అస్సలు మామూలుగా ఉండదు. ఎందుకంటే భార్య రెడీ అయ్యి ప్రార్థన రాబోయే టయానికి వచ్చేస్తాడు. హల్లెలూయా. వచ్చేస్తాడు. ఏం ఎత్తుకొని వస్తాడు? వస్తా చేప ఎత్తుకొని వచ్చి ఆడకే అప్పుడే రెడీ అయిపోయినవా, తోమా వండేసుకో, లేకపోతే పాపాక నేనుగా చేయను, చేసుకుంటావో తిప్పలో కొట్టుకుంటావో నాకు తెలవదు అని చెప్పి ప్రార్థనకి వెళ్ళింది అనుకో, జీవితంలో ఆ పురుషుడు మారడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతా. ఓపికగా చేసి కూర చేసి అంతా చేసి అక్కడ పెట్టేసి అప్పుడు ప్రార్థన కాదు. హల్లెలూయా. అని ప్రార్థన ముగించి మేము చెప్పట్లేదు, నేను ఖచ్చితంగా ప్రార్థన రావాలి. ఇప్పుడు అతను పావుద్ది అంటలేదు కదా. ఒకవేళ పావుద్దంటే ఆగిపోవాలంటే ఆ రోజుకే సాగు దొరికింది కదా అని ప్రతి చిన్న మాటకి పమంట వద్దా, నువ్వు చెప్పు ఒక మాట అంటే నువ్వు పావుద్దంటే అప్పుడు దేవుడికి నీ మీద వేసేయచ్చు. నేను మాత్రం లిబరల్ గా ఉండొచ్చు. నీ మీద చెప్పేసి దేవుడికి ఆయన పావుద్దన్నాడు, నేను రాలేదని చెప్పేసి కాదు. సమయ సందర్భాన్ని బట్టి సమయోచితమైన జ్ఞానాన్ని ఉపయోగించాలి. పావద్దు అంటే మంచి మాటలు చెప్పుకోవాలా. పాకపోతే మనం ఈరోజు బ్రతుకున్నామంటే దేవుని కృప, మనం ఈరోజు జీవించున్నామంటే దేవుని కృప. ఇలా చెప్పుకోగలిగి తను చెప్పిన పని అంతా చేసి అప్పుడు ఒకవేళ టైం అయిపోయిన చివరి క్షణాల్లో ప్రార్థన జరుగుతున్నా నువ్వు వస్తే ప్రియమైన దేవుని బిడ్డ అంత గొప్ప ఫలితాన్ని నువ్వు పొందుతావు. ఈరోజు ఏ ఆటంకం లేకపోయినా ప్రార్థనకు రాలేనటువంటి విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ విశ్వాసులు అందామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. ఏ ఆటంకం ఉండదు వాళ్ళకి. వాళ్ళని ఎవరు అభ్యంతరపరిచే వాళ్ళు ఉండరు. నువ్వు పావుద్దని చెప్పే వాళ్ళు ఉండరు. కానీ పారు వాళ్ళే వచ్చి అడుగుతుండ్రు. అవిశ్వాసులైన భర్తలు భార్యల దగ్గరకు వచ్చి ఏం ప్రార్థన పాలు ఈ రోజు నువ్వు అని అడుగుతావు. పాల ఏం లేదు ఏమున్నదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. ఓకేనా? ప్రార్థనకు రెడీ అయి వస్తూ ఉంటది. అప్పుడే వస్తాడు, అన్నం వేయమంటాడు. ఏం చేయాలి అప్పుడు? అన్నం వేయాలా, తిన్నదా, కూర్చోవాలా. ఇప్పుడు చేప తోమి కూర ఉండేదానికంటే అన్నం వేయటం ఈజీ కదా. ఏం వేసుకోలేవు నువ్వా? వేసుకోకపోతే పో అని చెప్పి ప్రార్థనకు వచ్చేసావు అనుకో, నేను నా భర్తను కూడా ఎదిరించి ప్రార్థనకు వచ్చిన లాభంలే, ప్రయోజనమే లే. హల్లెలూయా. అది అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక అవిశ్వాసి అయినటువంటి పురుషునికి విశ్వాస అయిన భార్య ఉంటే, ఒక అవిశ్వాస అయినటువంటి స్త్రీకి విశ్వాస అయిన భర్త ఉంటే, ఇప్పుడు విశ్వాసి వల్ల అవిశ్వాసి పరిశుద్ధపరచబడాలి. అది అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే,
విశ్వాసి వల్ల అవిశ్వాసి పరచబడాలా. హల్లెలూయా. అంతేగాని ఆ విశ్వాసి వల్ల అవిశ్వాసి ఇంకా అవిశ్వాసులే దిగజారిపోకూడదు. ఇంకా అవిశ్వాసులకి దిగజారిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడేం జరిగినా, కుటుంబాల్లో గొడవలు జరిగినా, సమాజంలో గొడవలు జరిగినా, పాస్టర్ ఏమి నేర్పిస్తున్నావు మీ చర్చి వాళ్ళకు? నువ్వు ఏముంది? హల్లెలూయా. మీ చర్చి వాళ్ళకు నువ్వేం నేర్పిస్తున్నావో నేను చెప్పా కదా. ఒక సహోదరుడు ఫోన్ చేసి అప్పుడు అన్నా అన్నాడు. చెప్పాను అన్న, ఏం వాక్యం చెప్తానన్నా మీరు? అసలు అతను గుడికి రాడు, తన భార్య వస్తుంది. సో అతను అడిగిన మాటకు నాకు అర్థం కాలే. ఇతను ఎవరు? నేను చెప్పే వాక్యం ఎప్పుడు విన్నాడు? ఇతను ఎందుకు ఇలాంటి ప్రశ్న వేస్తున్నాడు? గబ ఆలోచన చేస్తాను నా మైండ్. మీరేం చెప్తున్నారు చర్చిలో? నా భార్య ఏంటంటే ప్రవర్తిస్తున్నా. ఓరే ఇద్దంటారా నీ బాధ? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, అంత దాకా తెచ్చుకోవడం అవసరమా అంటున్నాను. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడాలా. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి పరిశుద్ధపరచబడాలా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. అంటే అర్థం ఏంటంటే మన ప్రవర్తన చేసుకుంటే చేసుకోలేకపోతే భార్య వేసుకోబో. నేను చేయను, నేను చేసేది తింటే ఏమైతే అది అవుతుంది. ఇది ఒకటి ఉంది మాట. ఏం జరిగితే జరగని నేను కూడా చూస్తా అని కూర్చుంటారు కొంతమంది. ఎంటికలు ఎరపోసుకొని మరి ఎంటికలు ఎందుకు ఎరపోసుకుంటారు చెప్పండి? అప్పుడు భయపడతారండి. అప్పుడు ఈజీ అంది ఎలవటంలో జుట్టు పట్టుకున్నట్టు. చాలా మంది నిజంగా అంటే భయపడతారు అని చెప్పి ఎంటికలు ఎరపోసుకున్నారంటే సప్పని చెవురు పట్టుకుంటారని తెలవట్గా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నిజంగా వాక్యాన్ని బట్టి చూస్తే మనము అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు అని అన్నాడు. కానీ ఒక భార్య అవిశ్వాసిగా ఉన్నా భర్త ఆమెతో కాపురం చేయించంట. విశ్వాసి అయిన భర్త. ఒక భర్త అవిశ్వాసిగా ఉన్నా విశ్వాసి అయిన భార్య ఆయనతో కాపురం చేయించంట. ఇద్దరు విడిపోవడానికి వీలు లేదంట. పరిత్యజింపకూడదంటే విడాకులు తీసుకోకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ విధంగా జీవించవచ్చు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తాం. ప్రియమైన దేవుడు. కాబట్టి నిజంగా అవిశ్వాసం మనలో ఉంటే మనం విశ్వాసులంగా పిలువబడ్డానికి అర్హులమే కాము. అవిశ్వాసం మనలో ఉందో లేదని మనం ఎలా తెలుసుకోవాలా? దేవుని మీద నమ్మకం ఉందా లేదా? మనం దేవుని నమ్మలేకపోతున్నామంటే అవిశ్వాసం మనలో ఉందని అర్థం. ఎప్పుడైతే అవిశ్వాసం మనలోకి వచ్చిందో మనకి ఏం కలిగి చేయబడ్డదంట? మనోనేత్రాలకి గురుడితనం. ఇక దేవుడి కార్యాలు చూసే అవకాశం ఉండదు. ఆ గురుడితనం పోయేదాకా, ఆ గురుడితనం తొలగిపోయేదాకా దేవుడి కార్యాలు చూడలేము. ఇంకంతే. ఎంత గొప్ప కార్యాలు మన ముందర జరుగుతున్నా అవి మనలోకి రాలేవు, మనలో జరగవు. వాళ్ళు పొందుకుంటున్నారు, వీళ్ళు పొందుకుంటున్నారు, వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళకి జరుగుతుంది అని చెప్పుకోవడానికే కానీ మనం చూడడానికి కుదరదు. ఎప్పుడంటే మనలో అవిశ్వాసం ఉంటే. ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు ఈ అవిశ్వాసం అనే దాన్ని మనం ఏం చేయాలా? తొలగించుకోవాలా. ఈ అవిశ్వాసం కొన్నిసార్లు మనలో ఉన్న అవిశ్వాసం దేవుణ్ణి చేతగాని వాడిగా చేసేస్తుంది. కానీ ఎప్పుడు కూడా దేవుడి చేతగాని వాడైతే కాడు. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. చూడండి త్వరగా. కొందరు అవిశ్వాసులైననేవి వారు అవిశ్వాసులైనందున
దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా అనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని రాయబడిన ప్రకారము చెప్పమ్మా, ప్రతి మనుషుడును అబద్ధికుడునగు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీయడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మన అవిశ్వాసం వల్ల దేవుడు ఏంటమ్మా అక్కడ, దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. మనం అవిశ్వాసం అయిపోయి దేవుడు నమ్మలేకపోతున్నాం. దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా? కాదు కాదు, అది పొరపాటు. దేవుడు ఎప్పటికీ నమ్మదగిన వాడే. మనమే అవిశ్వాసులుగా ఉన్నాం. మనమే దేవుడి కార్యాలని చూడలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మనం దేవుని కార్యాలు చూడలేకపోతున్నామంటే అది మన అవిశ్వాసం, అది మనలో ఉన్న శాతకాని తనం. అది కానీ దేవుడు చేయట్లేదు అని దేవుడి మీద నింద చేసి దేవుడు నమ్మదగిన వాడు కాదు అని మనం చెప్పకనే చెబుతున్నామేమో మన అవిశ్వాసం వల్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి ఘనత కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అవిశ్వాసం వల్ల మనం దేవుణ్ణి నిందించకూడదు. మన అవిశ్వాసం వల్ల మనం దేవుణ్ణి అవమానపరచకూడదు. దేవుని మహిమపరిచే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి అక్కడ ఏమంటాడంటే, కొందరు అవిశ్వాసులైన వారి అవిశ్వాసం వలన దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా? కాదు కాదు, దేవుడు నమ్మదగిన వాడేను. ఇప్పుడు అంటే ఉదాహరణకి తోమ అవిశ్వాసాన్ని చూపాడు. తోమ ఏం చూపాడు? అవిశ్వాసాన్ని చూపాడు. అంటే తోమ నమ్మల. యేసు ప్రభు తను పునరుద్ధానుడైన తర్వాత ఒకనొక రోజు తోమ లేని సమయంలో తన శిష్యులకు కనబడతాడు. ఈ శిష్యులు ఏం చేస్తారు? ఈ విషయాన్ని తోమాతో చెప్తారు. తోమా, మేము ప్రభువుని చూసామనంటే తోమ ఏమన్నాడు తెలుసా? ఆయన గాయములలో చేయి పెట్టి ఆయన యొక్క మేకులు గుర్తుని నేను చూస్తే గాని నేను నమ్మనా. అంటే ఇప్పుడు చూడండి, తోమ నమ్మనంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా? ఇది దాని అర్థం. తోమ తన శిష్యుడే, దేవుని శిష్యుడే, కానీ తోమ నేను నమ్మను అని ఒక మాట అనేస్తే దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా? దేవుడు సర్వశక్తుడు కాకపోతాడా? హల్లెలూయా. అంటే నేనేమంటాను, మన అవిశ్వాసం వలన దేవుణ్ణి చాటగాని వాడిగా చెయ్యొద్దు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఏమైనా చేయు సమర్థుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కొందరు అవిశ్వాసాల నుంచి పొందలేని వాటిని కూడా పొందుకున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా తప్పించబడ్డారు. జస్ట్ విశ్వాసం ఉంచడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి చూడండి, తోమాతో దేవుడు ఏమంటాడంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. తోమా, నువ్వు అవిశ్వాసం అయిపోతున్నావు. ఇప్పుడు తోమ అవిశ్వాసం అయిపోతే దేవునికి ఒరిగేదేం కూడా ఉందా ఏమన్నా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం లేదు. ఇప్పుడు నువ్వు నేను అవిశ్వాసంగా మారిపోతే
మనం అవిశ్వాసం అయిపోతే దేవుడికి ఒక్క రవ్వ కూడా ఏముండదు, అంటే నష్టం ఉండదు. దేవుని పని దేవుడు ఎట్లయినా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నా ద్వారా జరుగుతున్న పని దేవుడు ఎట్లయినా చేసుకోగలడు, మీ ద్వారా జరుగుతున్న పని దేవుడు ఎట్లయినా చేసుకోగలడు. కానీ మధ్యలో మనం ఏమైపోతున్నాం అంటే అవిశ్వాసం అయిపోతున్నాం. దేవుడు ఏమంటాడంటే, తోమా నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము. నువ్వు అవిశ్వాసం అయిపోతే నీకే నష్టము, నాకేం కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా అవిశ్వాసి అయిపోయాడు. దేవుడు తోమాతో చెబుతున్నాడు. చెప్పడం దేవుని వంతు, చెప్తాడు ఆయన. మనల్ని కూడా ఆయన బలపరుస్తాడు. ఆయన మనల్ని పైకెత్తి నిలబెడతాడు. ఎన్నిసార్లు నిలబెట్టినా పడిపోతుంటే ఎవరు కూడా ఏం చేయలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమాతో దేవుడు అంటాడు, నీ చెయ్యిని చాచి నా అరిచేతిలో చూడము, నీ వేలు నా ప్రక్కలో పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. అంతే. ఆ మాటతో తోమా ఏమైపోయాడు? విశ్వాస అయిపోయాడు. అంతే, బలపడ్డాడు. ఎంత బలం తెచ్చుకున్నాడంటే మన ఇండియాకు వచ్చాడు. హల్లెలూయా. ఇండియాకు వచ్చాడు తోమా. యేసు ప్రభు శిష్యుడు. యేసు ప్రభు సర్వశక్తి కలిగిన దేవునితో నడిచిన శిష్యుడు మన ఇండియాలో అడుగుపెట్టాడు. చెన్నై పట్టణంలో ఇప్పటికీ తోమా సమాధి ఉంది. ఇక్కడే చనిపోయాడు, మన దేశంలో చనిపోయాడు. ఎన్నో చర్చిలు స్థాపించాడు, ఎంతో మందిని దేవుని వైపు తిప్పాడు, ఎంతో మందిని విశ్వాసులుగా మార్చాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు, చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే విశ్వాసగా మారుతామో అప్పుడు అద్భుతాలు చూడగలుగుతామో, అద్భుతాలు చేయగలుగుతామో. మనలో అవిశ్వాసం ఉన్నంత వరకు మనం ఏమి చేయలేం, ఏమి చూడలేం. ఎందుకంట మన మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. అవి ఓపెన్ అవ్వాలంటే మనం అవిశ్వాసాన్ని విడవాలి, విశ్వాసిగా మారాలి. దేవుడు అతి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక.